హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ టాపిక్ వచ్చేసరికి స్టార్టప్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఈ స్టార్టప్ కంపెనీ అనేది ఏంటి? ఈ స్టార్టప్ కంపెనీ మన ఇండియాలో పెడితే కనుక ఏ విధంగా గ్రో అవుతారో మన యూత్ అందరూ కలిసి ఏకంగా ఎలాగా సింగిల్ నెంబర్ 1 స్థాయికి అందరూ కూడా ఎలా ఎదుగుతారు ఈ స్టార్టప్ కంపెనీస్ పెట్టి. అదేవిధంగా ఈ స్టార్టప్ కంపెనీస్ రేపు ఫ్యూచర్లో మన ఇండియాలో గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అదేవిధంగా యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ లోపల వస్తుంది. అక్కడి నుంచి అయితే మీరు మా వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. సో దట్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు గెయిన్ చేయొచ్చు. సో ఇంక లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ స్టార్టప్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడమే ఈ యొక్క స్టార్టప్ కంపెనీ యొక్క అర్థం. మనం స్టార్ట్ చేసిన బిజినెస్ అనేది బయట కాంపిటీషన్ తట్టుకునేలా మన బిజినెస్ ఒక యూనిక్ ఐడియాతో మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళి బిజినెస్ చేయడమే ఈ యొక్క స్టార్టప్. అదేవిధంగా మన బిజినెస్ ప్రాఫిట్స్ గురించి కాకుండా ఎక్కువ కాలం మన బిజినెస్ మార్కెట్లో సస్టైన్ అయ్యేలా క్రియేటివిటీతో కానీ ఇన్నోవేషన్తో కానీ టెక్నాలజీతో కానీ మనమైతే ముందుకెళ్తూ ఉండాలి. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలా మన బిజినెస్ చేస్తే స్మార్టర్ వేలో, ఫాస్టర్ వేలో మిగతా కంపెనీస్కి కాంపిటేటివ్గా మారేలా మన బిజినెస్ని మార్కెట్లో ఎక్కువ కాలం సస్టైన్ అయ్యేలా చేయగలం. సస్టైన్ అయ్యేలా చేస్తాం అని డెఫినెట్గా మీరు అనుకొని చేస్తే కనుక అది అవుతుంది. అప్పుడు మన కంపెనీ నిజంగా సక్సెస్ అయితే అవుతుంది. కొన్ని బిజినెసెస్ లేదా కంపెనీస్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఆ కంపెనీస్ మంచి సక్సెస్లో ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం తీసుకుందాం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓలా క్యాబ్స్. ఓలా బేసికల్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది. అందుకే ఓలా క్యాబ్స్ అనేవి చాలా విస్తీర్ణంగా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని అందిస్తుంది. జొమాటో ఫుడ్ డెలివరీ వల్ల రెస్టారెంట్స్ని వెతికే పని లేకుండా పోయింది. సో ఇంకా బైజూస్ లాక్డౌన్ టైంలో పిల్లలకి ఎడ్యుకేషన్ దూరం అయింది కదా, డిజిటల్ లెర్నింగ్ వల్ల ఎడ్యుకేషన్ బాగా అందింది. సో దట్ బైజూస్ అనేది కూడా గొప్ప స్మార్ట్ లెర్నింగ్ యాప్ కింద నిలిచిపోయింది. ఇలా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని క్యాచ్ చేసి మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేస్తే, మీ ఐడియా కూడా స్ట్రాంగ్గా ఉంటే మీ బిజినెస్ చిన్నదైనా రేపు చాలా మ్యాసివ్గా గ్రో అవుతుంది. మీరు అండ్ మీ బిజినెస్ డ్యామ్ షూర్గా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా స్టార్టప్ కంపెనీస్ అనేవి మన ఇండియాలో పెడితే కనుక ఏ విధంగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో అని చూద్దాం. మన ఇండియాలో ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందా, గ్రో అవుతుందా అని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. బట్ మన ఇండియా వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ స్టార్టప్ హబ్స్గా మన ఇండియా ఉంది. ఎస్, డెఫినెట్లీ మన ఇండియాలో స్టార్టప్ కంపెనీస్ పెడితే గ్రో అవుతాయి. మన ఇండియాలో స్టార్టప్ ఇండియా ఎకోసిస్టమ్ గురించి చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా తీసుకువచ్చారు. అవునా కదా? ప్రైమ్ ఫోకస్ ఒకటే, ఇన్నోవేషన్, ఎంటర్ప్రీనర్షిప్, గోల్ టు బిల్డ్ స్టార్టప్ ఎకోసిస్టమ్గా దీన్ని అయితే తీసుకొచ్చారు ఇనిషియేటివ్ని. స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని మేనేజ్ చేసేది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT. గవర్నమెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఒకటే, ఈ స్టార్టప్ ఇండియా మీద ఫండింగ్ ఉంటుంది గవర్నమెంట్ నుండి. అదేవిధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఉంటుంది. సో దట్ ట్యాక్స్ కూడా మనం అంత అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కట్టాల్సిన అవసరం అయితే లేదు. పర్మిషన్ గ్రాంట్స్ కూడా ఉంటాయి. ఈజీగా సింగిల్ విండో రూపంలో పర్మిషన్స్ అయితే అలౌ చేస్తారు, గ్రాంట్ చేస్తారు. వెంచర్ క్యాపిటల్ యాక్సెస్ ఉంటుంది. నథింగ్ బట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంది. సో దట్ మన గ్రోత్ అనేది, మన వెంచర్ అనేది హ్యూజ్ లెవెల్లో గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన ఇండియా ఈ స్టార్టప్ ఇండియాని స్టార్ట్ చేసి ఇప్పటికి 9 years అయింది. అయితే 2016లో 500 స్టార్టప్ రికగ్నైజ్ అయితే, సో ఇప్పుడు చూస్తే కనుక అరౌండ్ 1,59,157 స్టార్టప్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ. చూడండి మరి ఎంత సక్సెస్ రేట్లో మనం ఉన్నామో, ఎంత
గెయిన్ చేసాము. దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియా. 2016 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఎంతమందికి జాబ్స్ క్రియేట్ అయ్యాయో తెలుసా? ఓవర్ 16.6 ల్యాక్స్ డైరెక్ట్ జాబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. చూసుకోండి, 16 లక్షల మందికి డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అయినండి. హ్యూజ్ మ్యాసివ్ సక్సెస్ ఇది. మన ఇండియా థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ ది వరల్డ్. అమెరికా, చైనా తర్వాత మన ఇండియానే ఈ ఘనతను అయితే సాధించింది స్టార్టప్ ఎకోసిస్టంలో. అదేవిధంగా ఈ స్టార్టప్లో ఏమేమి సెక్టర్స్ బూమింగ్లో ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఏఐ, హెల్త్ టెక్, అగ్రిటెక్, ఫిన్టెక్, క్లీన్ ఎనర్జీ అండ్ ఎడ్యుటెక్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ కూడా చాలా బూమింగ్లో అయితే ఉంది. ఈ సెక్టర్స్లో మంచి బూమింగ్ ఉంది కాబట్టి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని కంపెనీ పెట్టినట్లయితే డెఫినెట్గా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే వీటిని యూజ్ చేసుకొని డెఫినెట్గా మీ గ్రోత్ అనేది చూస్తారు. ఇన్ని మాట్లాడుకున్నాం కదా, మరి మన ఇండియాలో స్టార్టప్స్ ఇంతలా గ్రో అవుతుంది కదా. మరి మన ఇండియాలో స్టార్టప్స్ ఇంతలా గ్రో అవుతుంది అంటే దానికి కొన్ని రీజన్స్ అయితే ఏవో ఉంటాయి కదా. అవి ఏంటంటే చెప్పగలరా మీరు? ఆ రీజన్స్ ఏంటంటే సింపుల్గా స్టార్టప్స్ గ్రో అవ్వడానికి ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ పాపులేషన్. ప్రజెంట్ మన ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ. ఇన్నోవేషన్ మీద, ఇంట్రెస్ట్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామందికి వీళ్ళ మీద రావడానికి ఆస్కారం చూపిస్తారు ఈ యంగ్ పాపులేషన్ అనేవాళ్ళు. రెండో రీజన్ వచ్చేసరికి డిజిటల్ రెవల్యూషన్. ఇంటర్నెట్ యూజర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి ఉంటాయి స్మార్ట్ ఫోన్స్ అనేవి. ఇంకో మూడోది వచ్చేసరికి గవర్నమెంట్ సపోర్ట్. మన గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్టివ్గా స్టార్టప్ ఇండియా లాంటిది, డిజిటల్ ఇండియా లాంటి, మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ని విషయాల్లో మంచి బూమింగ్ ఇస్తుంది, మంచి సపోర్ట్ ఇస్తుంది, మంచి ఇనిషియేటివ్స్ని అరేంజ్ చేస్తుంది. సో దట్ మనకి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఫుల్గా ఉంటుంది. ఇంకా నాలుగో పాయింట్ వచ్చేసరికి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఒక మంచి ఐడియా ఉంటే ఇండియన్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలానే వస్తాయి, మనకి యూనిక్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే. ఇంకా ఐదోది వచ్చేసరికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్. మన ఇండియా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎక్కువ. ఇంజనీర్స్ కానీ, డిజైనర్స్ కానీ, ఎంటర్ప్రీనర్స్ కానీ ఇలా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మెంబర్స్ చాలామంది అయితే ఉన్నారు విత్ స్ట్రాంగ్ బేస్తో. అందులో నో డౌట్ అట్ ఆల్. ఇంకా పెంచుకున్నట్లయితే ఇంకా పెరుగుతారు. ఇవి మేజర్ రీజన్స్ అయితే మన ఇండియాలో స్టార్టప్స్ అనేవి గ్రో అవ్వడానికి, జాబ్స్ కూడా క్రియేట్ అవ్వడానికి. మరి మన ఇండియాలో స్టార్టప్స్కి ఫ్యూచర్లో పరిస్థితి ఎలా ఉంటుందని డౌట్స్ అయితే మీకు ఉంటాయి కదా. ఫ్యూచర్లో స్టార్టప్స్ కాస్త ఇండియన్ ఆరిజిన్ కంపెనీస్ అయ్యి గ్లోబల్ లెవెల్లో బిజినెస్ చేస్తారు, డ్యామ్ షూర్. నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్ టైం. ఎవరైనా యూత్ ఉన్నవాళ్ళు అయితే స్టార్టప్స్ చేయాలనుకుంటే స్మాల్ అమౌంట్, లేదనుకుంటే మీడియం అమౌంట్, లేదంటే లార్జ్ అమౌంట్లో, అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్, మీడియం ఇన్వెస్ట్మెంట్, లార్జ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఎంటర్ప్రీనర్గా మీరు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకుంటే ఇలాంటి సమయాల్లో మీరు బిజినెస్ చేయగలిగితే యూనిక్ ఐడియాతో, యూనిక్ స్కిల్తో డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, డ్యామ్ షూర్. అందులో ఫ్యూచర్కి డోకా అయితే లేదు, వెరీ బ్రైట్ అండ్ అన్స్టాపబుల్గా ఉంటుంది. మీరు కరెంట్ సినారియోస్ చూస్తే అర్థమైపోవాలి. రాబోయే 5-10 ఏళ్ళలో ఏమేమి స్టార్టప్స్ హై డిమాండ్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఏఐ అండ్ ఆటోమేషన్. ప్రతి బిజినెస్కి ఏఐని యూస్ చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. రెండోది సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ఎనర్జీ. ఎకో ఫ్రెండ్లీ స్టార్టప్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతున్నాయి. మూడోది వచ్చేసరికి రూరల్ స్టార్టప్స్. విలేజెస్ కోసం, ఫార్మర్స్ కోసం ఇన్నోవేటివ్గా ఏదైనా డెవలప్ చేస్తే డెఫినెట్గా విల్ రైజ్. నాలుగోది వచ్చేసరికి స్పేస్ టెక్ అండ్ డీప్ టెక్. ఇస్రోని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రైవేట్గా రాకెట్స్ని డెవలప్ చేయొచ్చు, లేదా స్పేస్ టెక్ అండ్ డీప్ టెక్ని మీ ఓన్ ఐడియాస్తో టెక్నాలజీస్ని డెవలప్ చేయొచ్చు. ఐదోది వచ్చేసరికి హెల్త్ కేర్ టెక్. ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వేరబుల్ డివైజెస్, ఇన్బిల్ట్ ఏఐని బిల్డ్ చేసి హెల్త్ ట్రాకర్స్ని ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా హెల్త్ కేర్ టెక్లో కూడా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో ఇవి ఒక మేజర్ ఫ్యూచర్ స్టార్టప్స్ పెడితే కనుక డెఫినెట్గా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా టాప్లో నెవర్ స్టార్టప్ ఐడియాస్ అయితే 2025 నుండి 2035 లోపల, ఈ 10 ఏళ్లలో మీకు కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. దీనివల్ల మీకు ఉపయోగపడుతుందంటే ఈ 10 పాయింట్స్ అయితే మీకు 10 యూస్ చేసుకోండి, లేదంటే లేదు. ఏ బేస్డ్ ఎమోషనల్ రీడర్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్ అంట. రెండోది వచ్చేసరికి స్మార్ట్ డస్ట్బిన్ నెట్వర్క్, ఐఓటీ వేస్ట్ మేనేజ్మెంట్, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మూడోది వచ్చేసరికి మెంటల్ వెల్నెస్, ఏఆర్
కంపానియన్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. ఒకటి వచ్చేసరికి పర్సనల్ కార్బన్ ఫుట్ ప్రింట్ ట్రాకర్ విత్ రివార్డ్స్ అంట. ఐదు వచ్చేసరికి ఏఐ లీగల్ హెల్ప్స్ ఫర్ కామన్ పీపుల్, ఇది ఒక సిస్టమ్. ఆరోది వచ్చేసరికి ఫుడ్ ఎక్స్పైరీ డిటెక్టర్, అంటే స్మార్ట్ కిచెన్ డివైస్ని ఏదైనా క్రియేట్ చేయడం కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంక ఏడోది వచ్చేసరికి స్కిల్ స్వాప్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం. ఎనిమిది వచ్చేసరికి విర్చువల్ ఫార్మింగ్ సైములేటర్ ఫర్ రియల్ కాప్స్ గురించి ఏదైనా డెవలప్ చేయడం. తొమ్మిది వచ్చేసరికి స్మార్ట్ ఎల్డర్ కేర్ రోబోట్. 10 వచ్చేసరికి వర్చువల్ రియాలిటీ హిస్టరీ టూర్స్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్, ఇది కూడా బెస్ట్ ఆప్షన్. ఏఐ అనేది యూస్ చేసుకొని డెఫినెట్గా ఇలాంటి స్టార్టప్ ఏదైనా స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రికగ్నైజేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. స్టార్టప్స్లో ఇలా ఎన్నో స్టార్ట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది స్టార్టప్స్ అనేవి ఎలా స్టార్ట్ చేయాలో చాలామంది తెలియదు, బట్ అవేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి ఐడెంటిఫై రియల్ ప్రాబ్లమ్ని మనం మన రియల్ వరల్డ్లో ఏమేమి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయాలి, దానికి సొల్యూషన్గా తీసుకురావాలి. రీసెర్చ్ కాంపిటీటర్స్ అండ్ డిమాండ్, మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా కాంపిటీటర్స్ ఉంటే కాంపిటీటర్స్ని రీసెర్చ్ చేయాలి, అదేవిధంగా దాని యొక్క డిమాండ్స్ని కూడా. మూడోది వచ్చేసరికి బిల్డ్ ఏ ప్రోటోటైప్ అనేది మనం డెఫినెట్గా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, లేదంటే అప్లికేషన్ కూడా మనం అయితే యాప్ సంబంధించిన కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నాలుగోది రిజిస్టర్ యువర్ స్టార్టప్. ఎప్పుడూ కూడా స్టార్టప్ ఇండియా పోర్టల్లో మీ రిజిస్టర్ని అయితే చేసుకోవాలి. స్టార్టప్ కంపెనీ ఏదైతే పెడుతున్నారో దాన్ని డెఫినెట్గా రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఐదో వచ్చేసరికి పిచ్ టు ఇన్వెస్టర్స్ లేదంటే ఇంక్యుబేటర్స్, వాళ్ళకి నరేట్ చేయండి. ఇన్వెస్టర్స్కి మీ యొక్క స్క్రిప్ట్ ఐడియా కానీ యూనిక్ ఐడియాని వాళ్ళకి తెలియజేయండి, సో దట్ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఆరోది ప్రమోట్ వయా డిజిటల్ మీడియా, మీ బిజినెస్ని ఆన్లైన్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయండి. ఏడోది స్కేల్ ద బిజినెస్ గ్రాడ్యువల్లీ, ఒకసారి మీ బిజినెస్ అనేది ఈ 6 స్టెప్స్ దాటిన తర్వాత 7వ స్టెప్కి వచ్చిన తర్వాత మీ బిజినెస్ అనేది హ్యూజ్ లెవెల్లో అప్ స్కేల్ చేయండి, సో దట్ మీకు బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మంచి హ్యూజ్ లెవెల్లో సంపాదించగలరు, మంచి హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ కానీ టర్న్ ఓవర్ కానీ మీరు సొంతం చేసుకోగలరు. సో అల్టిమేట్గా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్టార్టప్స్ గురించి. స్టార్టప్స్ అనేవి ఏ విధంగా గ్రో అవుతాయా లేదా అనేది, అదేవిధంగా ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ 3 సినారియోస్ కూడా కవర్ చేసాను అనుకోండి ఈ స్టార్టప్ వీడియోలో. సో ఎవరైనా యూత్ ఉంటే డెఫినెట్గా మీరు స్టార్టప్ కంపెనీ పెట్టాలి, నేను సక్సెస్ అవ్వాలనుకుంటే రియల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మన చుట్టుపక్కల జనాల్లో దాన్ని సాల్వ్ చేసే విధంగా మీరు ఒక సొల్యూషన్తో వస్తే కనుక, యూనిక్ ఐడియాతో వస్తే కనుక, దాని యొక్క ప్రాసెస్ కానీ ప్రొసీజర్ కానీ దాని యొక్క పాయింట్స్ కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ టైప్స్ కానీ ఇవన్నీ కూడా మీరు మీ ఇన్వెస్టర్స్కి మీ గవర్నమెంట్ సపోర్టర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పగలిగితే కనుక హ్యూజ్ లెవెల్లో గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, హ్యూజ్ లెవెల్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, సో దట్ మీ కంపెనీ అనేది హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. దీనికి మీరు కష్టపడాలి, కృషించాలి, ఇంకా అందులో ఇంకేమీ ఆలోచించేది లేదు. యూత్ ఎవరైతే ఉన్నారో మంచి కసిగా ముందుకెళ్ళండి, డెఫినెట్గా మీరైతే సక్సెస్ అయితే చూస్తారు. స్టార్టప్ అనేది ఒక ప్రాఫిట్లా చూడకుండా ఒక చేంజ్ని తీసుకురావడానికి ట్రై చేయండి. డబ్బులు ఎలా అయినా వస్తాయి, బట్ చేంజ్ అనేది మిమ్మల్ని పీక్లో ఉంచుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. అట్ ది సేమ్ టైం రియల్ ప్రాబ్లం మీద ఫోకస్ చేసి దానికి మీ క్రియేటివిటీ, ఇన్నోవేషన్, టెక్నాలజీతో సాల్వ్ చేస్తే యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ ది ఇండియాస్ నెక్స్ట్ ఇన్నోవేషన్ వేవ్లో మీరైతే ఉంటారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఇండియా అనేది డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీగా రైజ్ అవుతుంది, సో దట్ మీరు ఇలాంటి టైంలో ఎంటర్ప్రీనర్స్గా మారితే, జాబ్ సీకర్స్గా కాకుండా ఎంటర్ప్రీనర్స్గా మారితే డెఫినెట్గా మీరు హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది, ఇండియన్ ఎకానమీ పెరిగితే మన ఆదాయాలు కూడా డెఫినెట్గా పెరుగుతాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ లెవెల్లో వస్తాయి, సో దట్ మనం నెక్స్ట్ లెవెల్కి అయితే ఎదుగుతాం. ఇండియా ఎదుగుతుంది, దాంతోపాటు మనం కూడా ఎదుగుతాం, మన కంపెనీ కూడా ఎదుగుతుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.